జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి అండగా నిలవాల్సిన వార్డెన్ ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ను వార్డెన్ భవానీ కర్రతో చేతులతో ఇష్టాని రీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఇంతకీ వార్డెన్ స్టూడెంట్పై ఎందుకింత రాక్షసంగా ప్రవర్తించింది? కర్రతో దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టూడెంట్ చెయ్యరాని తప్పు ఏమైనా చేసిందా? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో గత కొంతకాలంగా వివాదాలు చెలరేగుతున్నాయి. గత నెల 24వ తేదీన హాస్టల్లో ఓ ఘటన చోటు చేసుకుంది. స్వల్ప కారణంతో వార్డెన్ భవానీకి ఓ విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్ విద్యార్థిని అని కూడా చూడకుండా కర్ర తీసుకుని దాడికి దిగింది. తోటి విద్యార్థులను అడ్డుకుంటున్నా కూడా వినకుండా బూతులు తిడుతూ కనికరం లేకుండా కొట్టింది. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే వార్డెన్ భయంతో ఈ విషయం బయటకు రాకుండా దాదాపు నెల రోజులుగా గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ హాస్టల్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2 నెలల క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థులకు కొన్ని వర్గాలు మతబోధనలు చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ వార్త రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు ఏకంగా విద్యార్థినిపై శారీరక దాడి జరగడం హాస్టల్ నిర్వహణపై అనేక అనుమానాలకు తావిస్తోంది. వరుసగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఇతర దళిత సంఘాలు హాస్టల్ ముందు భారీ నిరసన చేపట్టాయి. స్టూడెంట్స్ ఎవరైనా తప్పు చేస్తే వారి తల్లిదండ్రులకు చెప్పి మందలించడం గానీ, ఆ విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించడం చేయాలి తప్ప ఈ విధంగా దారుణంగా చితకబాదడం ఏంటంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వార్డెన్ భవానీని వెంటనే విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లాలోని హాస్టళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించాలని కూడా కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్ వివాదాస్పదాలకు ఒక అడ్డాగా మారడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు చూసినట్లయితే మరి వార్డెన్ మేడమే విద్యార్థులను విచక్షణరహితంగా చితకబాదడం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులు మిరిచి వాళ్ళని మందలించడం, లేకపోతే ఆ యొక్క విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించాలి తప్ప నువ్వెవరు కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక వివాదాస్పదాలకు కారణమైంది. ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మరి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిర్దమత్తులో ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ యొక్క హాస్టల్ను విజిట్ చేయరు అధికారులు? ఏం జరుగుతుంది ఈ యొక్క హాస్టల్లో? ఈరోజు వార్తా పత్రికలు వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆ యొక్క హాస్టల్లో ఎవరో అగంతులు కూడా వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక దీని అర్థం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఆ యొక్క హాస్టల్కు సంబంధించినటువంటి బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మెనూ మరి ఏ రోజు ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా హాస్టల్లో మెనూ బోర్డు పెట్టాలి. కానీ ఆ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా అధికారులు హాస్టల్ను విచారణ చేపట్టాలి, తగు బాధ్యతలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా వార్డెన్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.